ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ, ఆయన గొప్పతనం అంటే ఏంటో ఈ దినమున మనకు చూపించబోతున్నాడు. మనం అనుకునేట్లుగా దేవుని గొప్పతనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క మెజర్స్ ని బట్టి అది ఉండదు, కానీ అది ఎలా ఉంటుందో వాక్యము ద్వారా మనకు వివరించడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరొకసారి అపోస్తులైన లూకా రాసిన సువార్త 3వ అధ్యాయములోని ఈ 19-20 వచనముల ద్వారా దేవుడు ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడో ఒకసారి శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు కంటే ముందు ఈ భూమిపైకి యేసుక్రీస్తు యొక్క మార్గమును ఏర్పరచుటకు, యేసుక్రీస్తు కొరకైన జనులను సిద్ధపరచుటకు దేవుడు తల్లి గర్భమునందే ఎన్నుకొని ఏర్పరచుకొని అభిషేకించి అభిషిక్తుడుగా ఉన్న బాప్తిస్మము ఇచ్చు యోహాను గురించి మాట్లాడిన యొక్క సందర్భము. అలాగుననే యేసుక్రీస్తు కూడా ఈ సందర్భంలో యోహాను గూర్చి ఏం మాట్లాడాడో ఒకసారి శ్రద్ధగా మనం విందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 19-20 ఒకసారి చదువుకుందాం. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించెను. వాక్యం సెలవిస్తుంది, దట్ హీ షట్ అప్ జాన్ ఇన్ ప్రిజన్. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. యేసుక్రీస్తు కంటే కొంతకాలం ముందు తల్లి అయిన మరియ సమీప బంధువు అయిన ఎలిజబెత్ కు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానముగా బాప్తిస్మము ఇచ్చు యోహాను మనం చూడగలము. మరి బాప్తిస్మము ఇచ్చు యోహాను అందరి వలనే ఆషామాషిగా ఈ భూమి మీద ఆయన జీవించిన వాడు కాదు. ఎప్పుడు కూడా ఈ లోకముతో పరిచయం ఉండి అందరితో కలిసిపోయి అందరితో ఆహ్లాదకరముగా, లేదు అంటే ఆట విడుపుగా ఉండినట్లుగా ఆయన జీవితము లేనే లేదు. ఆయన చిన్న వయసు నుండే ఆయన తల్లిదండ్రులకు దూరమై అరణ్యములో పెరిగిన ఒక ప్రత్యేకమైన మనుష్యుడుగా జీవగ్రంథమైన బైబిల్లో మనం చూడగలము. మరి ఆయన ఎవరి నిమిత్తమై యోహానును ఈ భూమి మీదకి దేవత దేవుడు పంపించాడో ఆయన కొరకు 30 సంవత్సరములు ఆయన వేయించేయవలసిన పరిస్థితి. మరి 30 సంవత్సరములు ఆయన వెయిట్ చేసిన తరువాత యోహాను యొక్క పరిచర్య కాలము ఎంతో తెలుసా? 6 నెలలు మాత్రమే. ఇది అందరినీ కూడా ఆశ్చర్యపరచొచ్చు, కానీ ఇది నిజము. 6 మాసములు మాత్రమే యోహాను తను చేయవలసిన పనిని చేశాడు. ఈ 6 నెలల కొరకు దేవుడు యోహానును 30 సంవత్సరములు ట్రైన్ చేయడం జరిగింది. అది ఇలాంటి ట్రైనింగ్ కాదు, అది స్కూల్ ఆఫ్ విల్డర్నెస్ లో, లేదు అని అంటే విల్డర్నెస్ ట్రైనింగ్ లో దేవుడు యోహానును కొనిపోయి ఆ యొక్క అరణ్యములో నివాసిగా, అరణ్యములోనే ఆయన జీవనము ఉండులాగున, అరణ్యములోనే దేవుడు ఆయనతో ముచ్చటిస్తూ మాట్లాడుచు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి జనులను ఆయన కలవబోతున్నాడు, ఎవరి కొరకు ఆయన రాబోతున్నాడు, ఎవరు ఆయన మాట వినబోతున్నారు, ఎవరు ఆయన మాట యందు విశ్వాసం ఉంచబోతున్నారు, వారి హృదయములను సిద్ధపరిచే పని దేవుడు యోహానుకి ఇవ్వడం జరిగింది. మరి ఇది 6 మాసములే. ఈ 6 మాసములే కదా అని చాలా మంది దీన్ని తక్కువ చేసి ఇదేమంతా ప్రభావవంతమైన పరిచర్య కాదు, ఇది చాలా లీస్ట్ అని అనేక మంది అనేవారు ఉన్నారు. అయితే దేవుడు దీన్ని అలా చూడట్లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తే యోహానును గూర్చి సాక్ష్యమిస్తూ, స్త్రీలకు పుట్టిన ప్రవక్తలలో యోహాను కంటే గొప్ప ప్రవక్త ఇంకొక ప్రవక్త లేడు అని యేసుక్రీస్తే సాక్ష్యమిస్తున్నాడు. అంటే మరి యోహాను తన పరిచర్య ఎంత ప్రాముఖ్యమైనదో, కొంతకాలమే లిమిటెడ్ పరిచర్య అయినా అది దేవుని దృష్టిలో ఎంత ఘనమైన పరిచర్యనో ఒక్కసారి మనము దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అలాగుననే 6 మాసముల పరిచర్య ఈ దినమున ప్రపంచ వ్యాప్తముగా మాట్లాడుకునేట్లుగా ఎలా జరిగింది అని మనము జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. మనం దీని గురించి తర్జనలు భర్జనలు పడవలసిన అవసరం లేదు. కానీ ఈ పరిచర్యకున్న ఈ గొప్పతనము, ఈ పేరు కేవలము యోహాను చేసిన పరిచర్యను బట్టి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను ఈ యొక్క
యొక్క ప్రస్థానాన్ని కొనసాగించగా ఇది ఇంకొకరి కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. అయితే యోహాను సల్పిన ఈ శ్రమ ఏదైతే ఉందో, యోహాను చేసిన ఈ కష్టం ఏదైతే ఉందో, ఇది యేసు క్రీస్తు యొక్క పరిచర్య చేతనే ఇది టిక్ మార్కు వేయబడింది. లేదు అనంటే ఈ పరిచర్య పాస్ ఆన్ అవ్వడం జరిగింది, పాస్ అయ్యింది, అలాగే పాస్ ఆన్ అవ్వడం కూడా జరిగింది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యోహాను తనంతట తాను ఈ యొక్క పరిచర్యను చేసి ఇది గొప్పగా ఈ యొక్క ప్రపంచంలో నిలిచేలాగా చేయలేదు, కానీ దేవుడు యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించి యేసుక్రీస్తు యోహాను నుండి ఆయన ఆరంభించిన ఆ పరిచర్య ద్వారా, అనగా యోహాను ఏర్పరిచిన ఆ మార్గంలో యేసయ్య అడుగుపెట్టి తాను శక్తివంతమైన ఈ భూ పరిచర్యను ప్రారంభించి ఆయన చేసిన ఆ పరిచర్యను బట్టి యోహానుకు సక్సెస్ లభించింది, యోహానుకు విక్టరీ లభించింది. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన జర్నీ, మన ప్రయాణము, మనం అనుకునే అచీవ్మెంట్స్ అవి మనల్ని బట్టి జరగలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితంలో ఉన్న మన యేసయ్యను బట్టే జరిగింది. యేసయ్య లేకపోతే ఇవన్నీ కూడా సున్నానే. యేసుక్రీస్తు లేకపోతే మన ఆత్మీయ ప్రయాణము, ఆత్మీయంగా మనం సక్సెస్ పొందుకోవడం అన్నది అసాధ్యమే. యేసుక్రీస్తుని బట్టే యోహాను వలనే మన జీవితంలో కూడా సక్సెస్ని మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ దినములలో అనేక మంది యేసుక్రీస్తు ఏదైతే చేశాడో దానిని అనేక మంది చూడలేకపోతున్నారు. యేసుక్రీస్తు ఏ విధముగా ఆయన గొప్పతనాన్ని ఆయన చూస్తూ అలాగే అనేక మందిని చూడమని కోరుకుంటూ ఉన్నాడో అది అనేక మంది క్రైస్తవులు చూడలేకపోతున్నారు. ఈ దినమున చాలా మంది ఎవరైనా గొప్ప స్థితిలో ఉండి వారు కనుక రక్షింపబడితే, ధనికులుగా ఉండి వారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా ఉండి యేసయ్యను నమ్ముకొని వారు రక్షింపబడితే వెంటనే వారికి ఒక కిరీటాన్ని కట్టబెట్టి, వెంటనే వారికి ఒక స్థితిని క్రైస్తవులో కట్టబెట్టి వారిని ఇంకా ముందుకు తోసి, ఇదిగో వీరే యేసుక్రీస్తుకు బ్రాండ్ అంబాసిడర్, వీరే యేసుక్రీస్తుని గురించి బలముగా గొప్పగా సాక్ష్యము ఇవ్వగలిగిన వారు అనేట్లుగా ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో ఇది రాంగ్ ప్రమోషన్. అలాగే అనేక మంది ఈ దినములలో యేసుక్రీస్తు సేవ చేయువారు, అతి ప్రాముఖ్యముగా పరిచర్య చేయువారు, మేము అనేకులకు బాగా కనిపించాలి, ఎప్పుడు కనిపించాలి, ఎంత బాగా ఎంత ఎక్కువగా కనిపిస్తే అదే సక్సెస్, అదే కదా పరిచర్య చేసినట్లు, అదే కదా గొప్ప పరిచర్య చేసినట్లు అనుకొని చాలా మంది అయ్యి ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ గనుక మనం చూడగలిగితే యోహాను ఆయన 6 మాసములు మాత్రమే పరిచర్య చేశాడు. తరువాత 1.5 సంవత్సరములు ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. తర్వాత ఆయన శిరఛేదనానికి గురవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనం చూడగలిగితే యోహాను ఎక్కడ ఫేమస్ అవడం జరిగింది, ఎక్కడ ఆయన ఫేమ్ తో ఈ ప్రపంచం అంతా తిరగడం జరిగింది. ఈ విధంగా కనుక మనం చూడగలిగితే దేవుడు ఇలాగా లైమ్ లైట్ లో ఉండడానికి ఇష్టపడి చాలా గొప్పవారుగా పేరు ప్రఖ్యాతులు కలిగి అలాగే చాలా ఫేమస్ పర్సనాలిటీస్ గా అయ్యే ఇలాంటి క్రైస్తవులను ఆయన లెక్క పెట్టట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. అది ఒకవేళ స్టేజ్ కింద ఉండి ఉండొచ్చు, లేదంటే ఒక గొప్ప కార్యము వెనుక ఎవరికి కనిపించని స్థితిలో ఏ విశ్వాసి అయినా దేవుని పరిచారకుడైనా సేవకుడైనా ఉండొచ్చేమో. అయితే వారిని ఏ మనుషులు చూడకపోవచ్చు, సోషల్ మీడియా ఎలాంటి మాధ్యమాలు వారిని చూడకపోవచ్చేమో, కానీ దేవుడు వారిని చూస్తున్నాడు. ఒక దినమున ఈ యొక్క భూమిపైనే కాదు ప్రియులారా, అది నిత్యత్వములో అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిగా ఎవరికి కనిపించని వారిని దేవుడు పైకి లేవనెత్తి వారిని దేవుడు స్టార్స్ గా చేయబోతున్నాడు. వారికి ఎవరు ఊహించినటువంటి బహుమానములను గురించి బల నమ్మకమైన దాసుడా అని దేవుడు వారిని గొప్ప చేసి, ఇది దేవుని గ్రేట్నెస్ గా అనేక మందికి, ఆయన యొక్క గొప్పతనముగా అనేక మందికి దేవుడు కనుపరచబోతున్నాడు, చూపించబోతున్నాడు. ఈ విధముగా దేవుడు ఆయన లెక్క కట్టేవాడుగా ఉన్నాడు. ఎంత క్వాంటిటీలో ఉంది, ఎంత పెద్దదిగా ఉంది అని చూచే దేవుడు కాదు, ఎంత క్వాలిటీలో ఉంది, అది ఎలాంటి సార్ట్ గా ఉంది, ఎలాంటి కైండ్ గా ఉంది, దీనమైన మనస్సుతో మనము అది చేస్తున్నామా, తగ్గింపు కలిగి అది ఆయనకు మహిమ వచ్చేలాగున, నేను కాదు ప్రభువా, నేను కాదు ప్రభువా, ఇది నీ వలననే సాధ్యము, నీ ద్వారానే ఇది జరిగింది అని ఆయనకు మహిమ ఇచ్చే విధముగా ఈ పరిచర్య, మనము చేసే సేవ, మనము చేసే పరిచర్య ఉందో లేదో ఒక్కసారి దేవుడు చూసుకోమని కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. యొక్క శుభదినాన్ని బట్టి, నూతనమైన దినాన్ని బట్టి, ఈ
ఉదయకాల సమయాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎంత మంచి దేవుడు నాయన. ఇదిగో నిజముగా నాయన మీ గ్రేట్నెస్, మీరు నాయన ఇదిగో గ్రేట్నెస్ చూసే విధానము అది డిఫరెంట్ నాయన. ఇదిగో మనుషులు చూచున్నట్లుగా కాదు నాయన. ఒకవేళ ఇదిగో తండ్రి బాప్తిస్మం ఇచ్చు యోహాను ఈ భూమి మీద ఇదిగో తండ్రి నిజమైన పరిచర్య ఇదిగో తండ్రి మీ నాయన ఇదిగో లెక్క కట్టే నాయన ఇదిగో తండ్రి పరిచర్య నాయన ఇదిగో తండ్రి చేశాడు అంటే అది 6 నెలలే ఇదిగో తండ్రి తక్కువ కాలమే అని అనిపించవచ్చు. కానీ దానికి వెళ్ళకట్టిన దేవత దేవుడు నీవు. ఇదిగో తండ్రి ఎంత ఇదిగో తండ్రి విస్తీర్ణములో వైశాల్యములో ఇదిగో తండ్రి నాయన మనుషులు వారి సామర్థ్యము ద్వారా వారి తెలివితేటల ద్వారా ఇదిగో తండ్రి వారి ప్రభావం ద్వారా చేశారు అన్నది చూచేవాడు కాదు నాయన. ఇదిగో తండ్రి అది తక్కువదైనా, అది స్వల్పమైనదైనా, అది చిన్నదైనా ఇదిగో తండ్రి నాయన ఎవరికి కనిపించనిదైనా, ఎవరు చూడనిదైనా దానిని ఇదిగో తండ్రి విశ్వాస సహితముగా ఒకడు చేయగలిగితే నాయన, సేవకులైన వారు, దేవుని బిళ్ళైన వారు, పరిచారకులైన వారు చేయగలిగితే దానిని లక్ష్య పెట్టే దేవతి దేవుడు నాయన. ఇంత గొప్ప దేవుడు ఎవరున్నారు నాయన ఈ భూమి మీద? మీరే ఇదిగో తండ్రి మా గ్రేటెస్ట్ గాడ్ నాయన. ఇదిగో తండ్రి మీ గ్రేట్నెస్ అన్న ఈ యొక్క నాయన థింకింగ్ అన్నది చాలా వ్యత్యాసమైనది, అది వేర్పాటు కలిగినది అని మేము గ్రహిస్తూ మీ బిళ్ళందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.